ఈ దేవీ నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ దుర్గామాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం ఒక మహత్తరమైన కథ. ఒకానొక సమయంలో తారకాసుని వధ కోసం శివపార్వతుల వివాహం జరగాలి. కానీ యోగేశ్వరుని శివుడు కామరహితుడు. ఆయన తపస్సు భంగపరచాలని దేవతలు మన్మధుని పంపారు. మన్మధుడు పుష్పబాణాన్ని ప్రయోగించాడు. కానీ మహేశ్వరుడు కటాక్షం మల్లగానే కోపంతో తన మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుడిని అక్కడికక్కడే భస్మం చేశాడు. ఆ భస్మంలో జన్మించింది ఒక రాక్షస శక్తి. అదే బండకాసుడు. బండకాసుడు పుట్టగానే లోకంలోని ప్రాణుల హృదయాల నుండి ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, కాముకలన్నీ మాయమైపోయి సృష్టి క్రమం తప్పింది. ప్రాణుల జీవితాలు శూన్యమైపోవడం మొదలయ్యాయి. ఈ దృష్టిని చూసి బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఆలోచనలో పడ్డారు. చివరు ముగ్గురు కలిసి ఒకే స్వరంతో ప్రధాన నాదం ఓం అని ఉచ్చరించారు. ఆ ఓం అనే శబ్దం విశ్వమంతా వ్యాపించి ఆ నాదశక్తితో చిగ్నాగ్ని గుండంలోంచి ఒక అద్భుత దివ్య కాంతి రూపం ఆవిర్భవించింది. ఆమె జగద్జని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. ఆమె పాశం, అంకుశం, బాణం, ధనుసుతో బంధకాసం సంహరించి దేవతలకు, మనుషులకు తిరిగి ప్రేమ, కరుణ, సృష్టి శక్తి ప్రసాదించింది. ఆ రోజు నుంచి లలితాదేవి లోకమంతా జగదాంబ, ప్రేమ కరులమ్మ అని పూజించబడింది. జై భవానీ.